అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక వీడియో చెయ్యి. చాలా కాలం నుంచి పెడుతున్నారు. నాకు తెలిసి ఒక 15-20 రోజుల నుంచి చాలా మంది కామెంట్ పెడుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంత వివరంగా చెప్పు అని చెప్పి. చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, నాకెందుకు కామెంట్లు పెడుతున్నారు అంటే లీగల్గా నాలెడ్జ్ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి నేనైతే అంటే నాకు తెలుసు ఈ యాక్ట్ గురించి, కానీ ఇంకా అమలు కాలేదు, దీని గురించి ఎందుకు అని అనుకున్నాను. కానీ చెప్పాల్సిన సందర్భం అయితే ఉంది ఈ యాక్ట్కి సంబంధించి. ఇక్కడ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక్కసారి అమలైతే, ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకుంటారు కదా దస్తావేజులు, అంటే అగ్రిమెంట్ కాగితాలు, తర్వాత వచ్చి పాస్బుక్లు, తర్వాత 10(1)లు, అడంగలు, 1(b)లు, మీ హక్కు పత్రాలు ఏదైతే ఉంటాయో, అలాగే మీ తాత ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి పత్రాలు, ఇవన్నీ కూడా రేపు భోగి మంటలో వేసేయాలంతే. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఏవి కూడా నాలిక గోక్కోవడానికి కూడా పనికిరావు. వాటికి ఉండేటటువంటి సర్వ హక్కులు కోల్పోతాయి. ఈ యాక్ట్ పరిధిలోకి ఒక 16 దస్తావేజులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పనికిరావు అనమాట. అవి ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఒక ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని నియమిస్తుంది అనమాట జిల్లాకు సంబంధించి. వీళ్ళు ఎవరు అంటే ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, రిటైర్డ్ అధికారులు ఉండొచ్చు, అంటే రిటైర్డ్ జడ్జిలు కానీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండొచ్చు దీంట్లో. ఇక మీదట ఈ జిల్లా స్థాయి అధికారులే మీ భూమికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే, అంటే సపోజ్ మీరు ఇప్పుడు ఒక లోన్ తీసుకోవాలనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే అప్రూవల్ ఇస్తారు. ఆ అప్రూవల్ కాగితాన్ని తీసుకుపోయి బ్యాంకుకి వెళ్ళాలంటే ఆ బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఇక అమ్మాలనుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ మీ భూమిని మీరు అమ్మాలనుకుంటే ఆ పార్టీ ఏదైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తే సచివాలయానికి అప్రూవల్ ఇస్తారు. ఈ సచివాలయానికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు అనమాట. ఇది చూసేదానికి చాలా సింపుల్గా, చాలా ముచ్చటగా ఉంటుంది. అయితే ఇక్కడ అసలు విషయం అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ నేను ఈ దారిని పోతా ఉన్నాను, నేను కొద్ది రోజుల పాటు చూస్తూ ఉన్నాను అనుకోండి, నాకు ఆ భూమి చాలా బాగా నచ్చింది, ఆ భూమిని నేను కొట్టేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీకి వెళ్ళిపోయేసి ఈ భూమి నాది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకుంటా. అంటే ఎలా తెచ్చుకుంటావు నువ్వు అని అంటే, ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఉందో వాళ్ళంతా ఎవరు అంటే మన ప్రభుత్వం నియమించేటటువంటి వాళ్ళు అనమాట. మన జగనన్న ప్రభుత్వం నియమించేటటువంటి వాళ్ళు. అక్కడ సపోజు మా బిజ్జల రామకృష్ణ మామ ఉన్నాడు అనుకోండి, అంటే నేను రెడ్డిని కాబట్టి మా బిజ్జల రామకృష్ణారెడ్డి మామ ఉన్నాడు అనుకోండి, మా మామ దగ్గరికి పోయేసి, మామ నాకు ఆ భూమి చాలా బాగా నచ్చింది, నాకు కావాలి మామ అంటే మా మామ వెనక్కి తిరిగి ఆలోచించకుండా ఆ భూమిని నా మీద ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏదైతే ఆ భూమి హక్కుదారుడు ఉంటాడే, వాస్తవంగా ఇతను 90 రోజుల లోపల కలదీర్చుకోవాలి. ఎలాగూ తెలియదు అతనికి. ఎందుకనంటే పలానా ఎదవ వచ్చేసి నీ భూమి నాది అని చెప్తున్నాడని కూడా వాడికి ఎటువంటి పరిస్థితుల్లో నోటీసులు ఇవ్వరు. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు అనుకుంటే మనకి ఇచ్చేస్తారు భూమిని. వాళ్ళు ఏ పత్రాలు పరిశీలిస్తారో ఏం చేస్తారో అనేది తర్వాత విషయం. రికార్డెడ్గా అయితే మనకైతే ఆ ల్యాండ్ మనకి ఇచ్చేస్తారు. వీడు 90 రోజుల తర్వాత ఈ 90 రోజుల లోపల కలదిల్చుకొని వచ్చి ఆ భూమి నాదండి వాడికి ఎట్టిస్తారని చెప్తే దాన్ని కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే. వాళ్ళు లేదు ఈడిదైన భూమి, నువ్వు ఊరికి ఆడ చేసుకుంటున్నావు, నువ్వు హక్కుదారుడు కాదు, నువ్వు దురాక్రమణదారుడివి, కాబట్టి నేను బొక్కలో వేసేస్తానని చెప్పి కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేసి బొక్కలో కూడా వేయచ్చు అనమాట. ఈ మొత్తం అధికారాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీకే ఉంటాయి. ఇక ఈయన పోతే ఈ జిల్లా స్థాయి కోర్టులు కానీ, తాలూకా కోర్టులు కానీ, ఈ మున్సిపల్ కోర్టులు కానీ ఇవేవి పనికిరావు. ఆడొకాల కోర్టుకు పోవాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళినా కానీ కేవలం 2 సంవత్సరాల లోపలే ఈ భూమి నాది అని చెప్పి నిరూపించుకోవాలి అతను. అక్కడ ఒకవేళ డిలే అయిపోయింది అనుకోండి, ఆ భూమి నాదే. మా మామ నాకు ఇచ్చేసాడు కదా ఫస్టే అథారిటీతో, కాబట్టి ఆ భూమి నాదే. ఈ 2 సంవత్సరాల పాటు ఈ అధికారులు కూడా కోర్టుకు అటెండ్ కావాలి కదా.
అక్కడికి పోయి వాయిదాలు కోరుకుంటా 2 సంవత్సరాలు కానీ ఎక్స్పెండ్ చేసేసారు అనుకోండి, దాన్ని ఏదో ఒక వాయిదా కోరుకుంటా ఆ 2 సంవత్సరాల్లో నాదే అనమాట. ఇది దాని యొక్క కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఉండేటటువంటి ఏ ఆస్తినైనా సరే మనోడు కానీ ఉంటే, అంటే ఎలాగూ మనోళ్లే కదా మొత్తం రేపు నియమించబడేది, కాబట్టి మనకి ఏ భూమి నచ్చితే ఆ భూమి మనం ఎత్తేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనోడు ఉండాలైతే అక్కడ, మనోడు లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎవరు డబ్బుకు లొంగంది చెప్పండి? ఇప్పుడు ₹1 కోటి భూమి అనుకోండి, మనం ఒక 20 లక్షలు ఇచ్చేసామనుకోండి, మాకు వచ్చేస్తుంది భూమి. వాడు లబోదిబో కొట్టి కష్టపడి సంపాదించుకున్నాడు, వారసత్వంగా వచ్చినాడు, అయ్యా నాదిరా భూమి అంటే 90 రోజుల లోపల తెలుసుకొని వస్తేనే వాడు వచ్చినా కానీ పరిష్కరించి మన వైపే చేస్తారు. వాడు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా మాట్లాడితే ఎట్టు బొక్కలు వేసేస్తారు. కాబట్టి ఏదైనా సరే మనం కబ్జా చేసేసుకోవచ్చు. నాకు ఈ యాక్ట్ గురించి తెలియక ముందు ఓకే, కానీ ఈ యాక్ట్ గురించి పూర్తిగా చదివిన తర్వాత, నేను అన్ని విషయాలు గమనించిన తర్వాత, ముఖ్యంగా నేను ఏదైతే చెప్పానో మీకు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలవాలని అయితే నేను డిసైడ్ అయిపోయా. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు జనాలకి, మీరు పేదోళ్ళు, నేను బటన్ నొక్కితేనే మీ జోబులో డబ్బులు పడతాయి, నేను బటన్ నొక్కితేనే మీరు బతకాలి, మనం అతిపెద్ద పేదోళ్ళమి, ఇక్కడ పేదోళ్ళకి నియంతలకి పేదోళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి మనల్ని మైండ్ బాగా డైవర్ట్ చేసేసారు. కాబట్టి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు, రేపు పెద్దగా కూడా బాధపడం మనం. మనకు బటన్ నొక్కాడా మన అకౌంట్లో డబ్బులు పడ్డాయా చాలు. నాలాంటి వాడు ఏం చేస్తాడు, ఇట్లాంటి ఈజీ మనీకో లేకపోతే ఎవడు వేస్తుండే దుబ్బేద్దామా అనుకున్నవాడిని ఏం చేస్తారంటే చక్కని కండవా వేసేసుకొని మన మామను పట్టుకొని ఎవడైతే కష్టపడి సంపాదించుకుంటాడో వాడు ఆస్తి మీద కన్నేస్తాడు అనమాట. దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. లేదు మనకు నేరుగా వచ్చేసి మన అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి, నేరుగా పొద్దునే తలుపు తట్టి మనకు పెన్షన్ ఇచ్చిపోతున్నాడు అనుకుంటే, రేపు నేరుగా మీ ఇంటికి వచ్చి కూడా మీ ఆస్తిని దుబ్బుకొని వెళ్తారు. ఆ తర్వాత లబోదిబో కొట్టుకొని అయ్యో రామ అయ్యో లక్షణ అన్న మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి నిర్ణయం మంచి నిర్ణయం ఏందనేది మీరు తీసుకోండి. లేదు నాలాంటి వాడంతా పచ్చ పార్టీ వాళ్ళు, పచ్చ కుక్కలు, ఏది జగన్ అన్న చేసినా విమర్శిస్తూ ఉంటారు, మంచి చేయనీయుడు, సర్వ హక్కులు కల్పించాలని చెప్పి జగన్ ఇంత ప్రయత్నిస్తుంటే దాంట్లో కూడా తప్పులు ఎదుగుతున్నారు అనుకుంటే మీ ఇష్టం. దాన్ని ఎవడేం బాగుపరచలేడు. ఎందుకనంటే నాకేదన్నా ₹10 డబ్బులుంటే నేను పోయి ఏ ఫిజీ కంట్రీలోనో ఎల్ సాల్వడార్లోనో, అంటే అక్కడ భూ రేటు తక్కువ అంట, అంటే మళ్ళీ జగనన్న వస్తే మనమే ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు, ఈ దేశంలో కూడా ఉండవలే. మన కన్న తల్లే మనకు వద్దన్న తర్వాత మన పక్కన ఉండే వాళ్ళే, మన అన్నదమ్ములే మనం చెప్పేది విన్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు బతకటం, వేరే దేశంకి వెళ్ళిపోవచ్చు కదా. నేనైతే యాక్చువల్గా అదే ప్లాన్ చేసుకుంటున్నా. ఫిజీకి కానీ ఎల్ సాల్వడార్కి కానీ, దీని అమ్మ జీవితం ఆఫ్ఘనిస్తాన్లో అయినా గౌరవంగా బతకొచ్చు. పోయి అక్కడికి ఇండియన్స్ అంటే హిందుస్థానీ అని చెప్పి బ్రహ్మాండంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఉండి మీ మొహాలు చూస్తా బతకడం అనేది వ్యర్థమైన పని. దాదాపుగా వ్యాపారస్తుల్లో 50% మంది వెళ్ళిపోతున్నారంట. ఇది మళ్ళీ జగనన్న వస్తాడేమో అని చెప్పి, ఒకవేళ రేపు జూన్ 4 తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకుని అక్కడ బతకదాం, అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి, బిడ్డలకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ప్రయత్నిస్తున్నారంట. ఇప్పుడు ఇక మీ కర్మ మీ నెత్తి మీద ఏది రాసి పెట్టుంటే భగవంతుడు కూడా కాపాడలేడు. చూసి ఓటేయండి అంతే. ఇంకా మేము చేయగలిగింది చెప్పగలిగింది మాత్రం ఇంకేం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.